చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పై సోషల్ మీడియాలో దూషణలపై పోలీస్ స్టేషన్కు చేరిన జనసేన నేతలు హద్దులు దాటితే కఠించలు తప్పమంటూ సోషల్ మీడియా పోస్టులపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు. డిజిటల్ క్రియేటర్ నవీన్ కుమార్ గౌడ్ పై తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొలిశెట్టిపై ఫేస్బుక్ లో పోస్టులపై రాజకీయ దుమారం రావడంపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఓర్వలేకని సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ నాయకులపైన సదరు వ్యక్తి అసభ్య పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు సహజం, వ్యక్తిగత దూషణలు నేరం అంటూ జనసేన నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సోషల్ మీడియా పేరుతో దుష్ప్రభావాలు చేస్తే ఊరుకోమని జనసేన నాయకులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో సోషల్ మీడియా వారి వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచింది. అనుచిత పోస్టులపై వెంటనే కేసులు నమోదు చేయాలని పోలీసులకు జనసేన నాయకులు విన్నవించుకున్నారు. తాడేపల్లిగూడెం టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదులు చేశారు. ప్రజలకు తమ నేత బొలిశెట్టి మంచి చేస్తుంటే ఓర్వలేక ఇలా లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో బొలిశెట్టిపై దూషణలు చేస్తున్న నవీన్ కుమార్ గౌడ్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చండి ఒకసారి. ఓకే. ఈరోజు తాడేపల్లిగూడెం అభివృద్ధి ప్రదాత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద ఎక్కడో హైదరాబాద్లో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నవీన్ కుమార్ గౌడ్ గారికి మేము తెలియజేస్తున్నాం. నవీన్ కుమార్, నువ్వు గుర్తుపెట్టుకో, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 25,000 మంది సుమారు గౌడాస్ ఉన్నారు. ఆ గౌడాస్కి ఏ ఆపద కలిగినా అర్ధరాత్రి తలుపుకు తట్టినా సరే ఆయన ముందుండి ఆ వ్యవహారాలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునే ఎమ్మెల్యే గారిని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దాని పర్యవసానం ఇక్కడికి వస్తే నియోజకవర్గ గౌడ సంఘమే నీకు సమాధానం చెప్పిద్ది. ఈ విషయం గురించి మేము రూరల్ పోలీస్ స్టేషన్కి అలాగే టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా జనసేన సత్తా ఏంటో నియోజకవర్గమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో అడుగు పెడితే మా సత్తా ఏంటో తెలుస్తుంది. ఈ విషయాన్ని మీ మీడియా దృష్టి ద్వారాగా తీసుకెళ్ళి అలాగే మిగతా మన ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఖబర్దార్, ఇక్కడ పని చూడండి. నియోజకవర్గ లెవెల్లో అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళకి తాడేపల్లిగూడెం అభివృద్ధి బొలిశెట్టి గారి ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం ఇక్కడ రూరల్ స్టేషన్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే ఆ నవీన్ కుమార్ అనే గౌడ్కి ఇక్కడ రాజకీయ పరిస్థితుల గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈనాటి నాయకుడు కాదు, సుమారు 40 సంవత్సరాలుగా ప్రజల్లో ప్రజానాయకుడిగా, ఒక మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, మున్సిపల్ చైర్మన్గా, అలాగే ఇప్పుడు తాడేపల్లి నియోజకవర్గం చరిత్రలోనే ఎన్నడూ లేని ఆధిక్యంతో గెలుపొంది 64,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి నాయకుడి గురించి ఒక తెలుగుదేశం అనే మరి ముసుగులో నువ్వు ఈ కంప్లైంట్ ఈ పోస్ట్ పెట్టావో లేకపోతే నీతో మరి ఎవరు పెట్టించారో తెలియదు, కానీ నీ పోస్టులు నీ ఫేస్బుక్ చూస్తే కనుక మొత్తం అంతా నువ్వు తెలుగుదేశం కార్యకర్తను అంటున్నావు, కానీ అన్నీ కూటమి ప్రభుత్వానికి జనసేనకి వ్యతిరేకమైన పోస్టులే పెట్టావు. నువ్వు నీ అనుకుండి ఎవరు ఇలా చేస్తున్నారో మాకు తెలియదు, కానీ నువ్వు మారకపోతే నువ్వు చాలా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావంటే, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని విమర్శించావంటే, ఇవాళ జనసేన పార్టీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ స్థాయి ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారే. అలాంటి నాయకులతో నువ్వు పెట్టుకున్నావు. నిన్ను ఇక్కడ ఎవరు క్షమించే పరిస్థితులు లేరు. ఇక్కడ జనసేన పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క స్థాయి ఏంటంటే, తాడేపల్లి నియోజకవర్గంలో గత లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక అభ్యర్థి, జనసేన పార్టీ తరఫున అభ్యర్థి నిలబడి నేను జనసేన పార్టీని వదిలేసి వైసీపీకి వెళ్ళిపోయానని నాకు ఓటేయొద్దు మీరు ఎవరని అంటే కనుక, అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జనసేన పార్టీని వ్యక్తి లేకుండా ఓన్లీ సింబల్ మీద గెలిపించిన నియోజకవర్గం తాడేపల్లిగూడెం నియోజకవర్గం. అలాంటి నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్. ఎందుకంటే ఇవాళ నువ్వు ఏదో చిన్న పంచాయతీ అంటున్నావు, ఇవాళ నియోజకవర్గంలోనే, ఇవాళ రాష్ట్రంలోనే 175 ఎమ్మెల్యేల్లో 2వ స్థానంలో రాష్ట్రంలో నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి నాయకుడి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సరిపోవు. కనుక ఇలాంటి
దుస్సాహసాలు, ఫేక్ పోస్టులు, ఫేక్ లెటర్లు వెనకుండి చేస్తున్న నాయకులందరికీ ఇదే చెప్తున్నాం. మీరు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. ఎందుకంటే ఇవాళ మీరు సునకానందం పొందవచ్చు. ఆ సునకానందం ఈ రోజు వరకే ఉంటుంది. తర్వాత మీరు అంతకంతకు అనుభవిస్తారని మేము తెలియజేస్తున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజున సోషల్ మీడియాలో మరి నవీన్ గౌడ్ అనే వ్యక్తి మరి ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద మరి పోస్ట్ పెట్టడం జరిగింది. ఏదైనా ఎవడో ఒకలో ఇద్దరో మరి లఫుట్గాళ్ళు పెట్టినంత మాత్రాన ఆయనకు అయ్యేదేమీ లేదు. ఎందుకంటే ఆయన ఆకాశం లాంటి వాడు. మరి ఆకాశం మీద ఉమ్మేస్తే మరి మీ మీదే పడుతుంది. సూర్యుడిని అరిచేత్తో అడ్డుపెట్టి మరి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఈ రోజున సుమారు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. తాడేపల్లిగూడెం పట్టణం కానీ, రూరల్ మండలం కానీ, పెంటపాడు మండలం కానీ, గ్రామాలు కానీ చూడండి అభివృద్ధిలో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం రాష్ట్రంలోనే మరి 3వ స్థానంలో నిలబెట్టిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన ఈ ఫేక్ గాళ్ళు ఒకటే చెప్తున్నా, మీ ఉడతప్పులకి తాటేక చెప్పులకి భయపడే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కాదు. ఇవన్నీ దాటొచ్చి ప్రజల సేవకై, ప్రజల కొరకు అఖండ మెజార్టీతో ఎన్నుకోబడిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఒరే సన్నాసుల్లారా, ఆయన వెనకాల ప్రజలున్నారు, కూటమి నాయకులున్నారు, జనసేన నాయకులున్నారు, జన సైనికులు, వీర మహిళలు, ఒక సైన్యమే ఉంది. మరి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వాడు వెనకాల గౌడ్ అని ఒక పేరు తలుచుకున్నాడు. గౌడ్ అంటే బడుగు బలహీన వర్గాల్లో ఈ రోజున బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అండగా ఉన్నాయి. మీరు ఎవరో పెట్టమంటే పెడితే రేపు అన్న రోజున ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున్న నీ మీద యాక్షన్ తీసుకుంటే నిన్ను పెట్టమన్నవాడు వస్తాడా, అడి బాబు వస్తాడో తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు గుండెల్లో ఉన్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై కూటమి. అందరూ అయిపోయినా ఆడే వస్తాడు. వీళ్ళందరూ వేసిన అయిపోయినాయి. మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మీద ఈరోజు టీడీపీ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో టీడీపీకి సంబంధించిన నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి, అంటే మాకు వచ్చిన సమాచారం టీడీపీలో ఉన్నాడని వచ్చింది. మాకు వచ్చిన ఫేస్బుక్లో సమాచారం బట్టి ఆయన మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు టీడీపీ సపోర్ట్ లేకుండా మీరు నెగ్గలేరు, టీడీపీ సపోర్ట్ లేకుండా సర్పంచ్గా నెగ్గితే నేను మేసం గీయించుకుంటానని, ఒక సగం మేసం గీయించుకుంటానని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద మా జనసేన కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు అందరూ కూడా ఈరోజు మా రూరల్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఆయనకి కంప్లైంట్ ఇచ్చి, అలాగే ఎందుకంటే అతను చేసే వ్యాఖ్యలు, నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక జనసేన కార్యకర్తల మీద, వీర మహిళల మీదే, ఆయన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే ఈరోజు మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద చేయడం జరిగింది. ఇందుకే నేను ఒకటే అన్న, మొన్న కూడా ఇలాగే మా ఎమ్మెల్యే గారి మీద జరిగినప్పుడు టీడీపీ ఎటువంటి ఇక్కడ సమాచారం కూడా ఆయన ఎవరు కూడా స్పందిస్తలేదు. మేము ఇప్పటికైనా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు, ఇప్పటికైనా మనం ఎందుకంటే కూటమిలో ఉన్నాం, కూటమికి ధర్మం పాటించాలి, కూటమి ధర్మంలో భాగంగా ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఆ కూటమికి మీరు మరి అండగా ఉండి ఇన్ని జరుగుతున్నా మీరు స్పందించకపోవడం ఎంతవరకు సబబని నేను ఒక కార్యకర్తగా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా వలవల బాబ్జీ గారు మంచి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీకి ఉన్నారు. దయచేసి మీరు కూడా స్పందిస్తే ఇటువంటి రేపొద్దున మీరు అవ్వచ్చు. కాబట్టి రేపొద్దున నారా చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు, అలాగే ఎవరినైనా అనొచ్చు. కాబట్టి మీరు కూడా స్పందించి వీటి మీద తక్షణమే మీరు కూడా చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే మీరు ముందుకు రావాలి, ఎందుకంటే కూటమిలో భాగంగా మనం రావాలి. అలాగే బీజేపీ, జనసేన వచ్చినాయి, టీడీపీ ఇన్ఛార్జ్గా మీరు రావాలని కోరుకుంటూ ఇలాంటి పరిణామాలు ఇంకెప్పుడు జరగకుండా మనందరం కూడా కలిసి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని చెప్పి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కూటమి అభ్యర్థులు లేకుండానే రాయపాడు నెగ్గింది.